శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ధృతరాష్ట్రో వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నిన్నటి రోజున మన భగవద్గీత ఉపన్యాసంలో 47వ శ్లోకం చెప్పుకున్నాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త కర్మణి. కర్మ చెయ్యటంలో మాత్రమే నీకు అధికారం ఉన్నది. ఫలము అపేక్షించవద్దు. ఫలమును నీవు అపేక్షించకుండా నీ కర్మను నీవు ఆచరించు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మనకు నీవు అకర్మ అంటే కర్మ చెయ్యకుండా ఉండటము అనేటటువంటి దాని యందు ఆసక్తిని పెంచుకోవద్దు. అంటే కర్మ చెయ్యకుండా ఉండవద్దు. కర్మ చెయ్యటం అనేటటువంటిది నీ కర్తవ్యము. తరువాత నీవు ఫలాపేక్ష లేకుండా నీ కర్మను నీవు చెయ్యి. కాబట్టి నీవు అకర్మయందు నీవు ఆసక్తిని పెంచుకోవద్దు అని చెబుతూ ఉన్నారు. అకర్మణి సంగః అంటే కర్మ చెయ్యకుండా ఉండటము యందు నీవు ఆసక్తిని చెయ్యవద్దు, ఆసక్తి పెట్టవద్దు అని చెప్తూ ఉన్నారు. ఇంకా మనకు ఈరోజు 48వ పద్యం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. మళ్ళీ అర్జునుడు ఈ విధంగా ప్రశ్నించవచ్చు. ఏమని? హే కృష్ణ, నీవు అకర్మయందు ఆసక్తిని పెంచుకోవద్దు, ఆసక్తి చూపించవద్దు అని చెప్తున్నావు కదా. అయితే ఇక ఏం చేయాలి నేను? కర్మ చేస్తే ఫలాన్ని ఆశించవద్దు అని అంటావు. అయితే ఇక్కడ ఇది పాపకర్మ, దీనివల్ల దుఃఖం కలుగుతుంది అని నాకు తెలుస్తూ ఉన్నది. నీవు కర్మ చెయ్యకుండా ఉండటమునందు ఆసక్తి ఉంచవద్దు అని అంటూ ఉన్నావు. అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అర్జునుని ప్రశ్నకు ఇక్కడ సమాధానం చెబుతూ ఉన్నారు. కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఏమని? హే అర్జున, నీవు భగవంతుని జ్ఞానమునకు కావలసినటువంటి సాధనమును అనుష్ఠానము చేసేవాడవై ఫలాసక్తిని త్యజించి ఫలము నీకు చిక్కినా చిక్కకపోయినా, ఫలము లభించినా లభించకపోయినా ఏ విధమైనటువంటి ఉద్వేగానికి లోను కాకుండా నీకు విహితమైనటువంటి కర్మలను నీవు ఆచరించు. ఫలాపేక్షను వదిలి ఫలము యొక్క లాభాలాభములందు అది ఫలము సిద్ధించినా ఫలము నీకు లభించినా లభించకపోయినా సమాన మనస్కుడుగా ఉండటం అనేటటువంటిదే యోగము అని పిలవబడుతుంది అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ ఇక యోగం అంటే ఏమిటి అని మనకు రాఘవేంద్ర స్వాముల వారు చెప్తున్నారు. యోగో జ్ఞానోపాయః తత్ర తిష్టతి ఇతి యోగస్థః జ్ఞానోపాయమనుతిష్టన్. యోగము అంటే జ్ఞానము. అటువంటి యోగం అంటే జ్ఞాన సాధనము. అటువంటి జ్ఞాన సాధనాన్ని ఎవడైతే అనుష్ఠానం చేస్తాడో వాడు యోగస్థుడు అవుతాడు.
అంటే జ్ఞాన సాధనము ఏది? ఇంతవరకు మనం చెప్పుకున్నందుకు నిష్కామ కర్మయే జ్ఞాన సాధనం. అంటే కర్మను ఎవడైతే చేస్తాడో, అంటే జ్ఞాన సాధనాన్ని యోగము అని పిలుస్తారు. అటువంటి జ్ఞాన సాధనాన్ని అనుష్ఠానం చేసేటటువంటి వానిని యోగస్థుడు అని అంటారు. కాబట్టి ఈ జ్ఞానమును సాధనాన్ని అనుష్ఠానం చెయ్యడము అంటే కర్మ చెయ్యటము. సంగం అంటే ఆ ఫలము యొక్క అభిలాషను, కోరికను వదిలి నీవు ఆ కర్మ చేసిన తరువాత అది ఫలము లభించినా లభించకపోయినా, లభించినా ఉద్వేగానికి పొంగిపోకుండా, లభించకపోతే కృంగిపోకుండా, అందుకే సిద్ధ్య అసిద్ధ్యోహో సమే భూత్వా సమత్వం, ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన మనస్కుడిగా ఉండటమే యోగము అని పిలువబడుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. యోగ స్వరూపం ఏమిటి అని అంటే సంగం త్యక్త్వా, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా అంటే ఆ ఫలాపేక్షను వదిలి తరువాత సమత్వం అంటే లాభాలాభము అఫలములందు నీవు సమాన మనస్కుడిగా ఉండటమే యోగస్థుని స్వరూపము. యోగస్వ అంటే ఏమిటి అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి హే అర్జున, నీవు భగవంతుని జ్ఞానము పొందడానికి కావలసినటువంటి సాధనము నిష్కామ కర్మ. దాన్ని నీవు అనుష్ఠానము చెయ్యి, కర్మను చెయ్యి, ఫలమును అపేక్షించవద్దు. ఫలము లభించినా లభించకపోయినా ఒకే మనస్కుడవై, సమాన మనస్కుడై ఉండు. అదే యోగము అని చెప్పబడుతున్నది అని చెబుతూ ఇక 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః అని చెబుతూ ఉన్నారు. సరే, నీవు ఇక దీనికి ఈ శ్లోకానికి నేపథ్యాన్ని చెబుతూ ఉన్నారు రాఘవేంద్ర స్వాముల వారు. నీకు కర్మ చేత లభించేటటువంటి స్వర్గాది ఫలములు జ్ఞానము చేత దొరికేటటువంటి మోక్షమనేటటువంటి ఫలము కంటే చాలా తక్కువైనటువంటిది, అల్పమైనటువంటిది. కాబట్టి నీవు జ్ఞాన సాధనాన్నే ఎంచుకోవాలి అని యావానర్థ అనేటటువంటి 46వ శ్లోకంలో చెప్పబడింది. ఇక్కడ దానికి అంటే నీవు జ్ఞాన సాధనాన్ని ఎంచుకోవాలి. దానినే ఈ శ్లోకంలో చెబుతున్నాడు భగవంతుడు. దూరేణహి అవరం కర్మబుద్ధి యోగాత్ ధనంజయ. హే ధనంజయ అర్జున, తత్వజ్ఞానము కంటే కర్మానుష్ఠానము అత్యంత తారతమ్యమునందు చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటిది. కాబట్టి హే ధనంజయ, నీవు తత్వజ్ఞానమునకు శరణువు కమ్ము. తత్వజ్ఞానాన్నే నీవు ఎంచుకో. అందుకే దూరేణ హ్యవరం కర్మబుద్ధి యోగాత్, కర్మానుష్ఠానము తత్వజ్ఞానము కంటే చాలా తక్కువైనటువంటిది. కాబట్టి నీవు బుద్ధౌ శరణమన్విచ్ఛ, నీవు ఆ తత్వజ్ఞానానికే నీవు శరణు పొందాలి, దానినే ఆశ్రయించాలి. ఎవడైతే శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః, ఫలము కొరకే, ఫలము అని ఆశించి ఎవడైతే కర్మ చేస్తాడో వాడు దుఃఖభాజనుడవుతాడు, దుఃఖమునకు గురి అవుతాడు. లేదా హే అర్జున, భగవంతుని అపరోక్ష జ్ఞానం అయిన తరువాత కూడా నీవు భగవంతునికి
నీవు అతనికి నీ మొక్కాలి, అతనిని నీవు ఆశ్రయించాలి. అంతేగాని నేనే భగవంతుణ్ణి అనేటటువంటి ఐక్య భావన సర్వథా చేయవద్దు. ఎందుకంటే ఐక్యోపాసనము చేస్తే వాళ్ళు నిత్య నరకానికి వెళతారు అని చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఏమి చెబుతూ ఉన్నారు అని అంటే, బుద్ధియోగాత్ జ్ఞానం అనేటటువంటి పురుషార్థ సాధనము కంటే కర్మ దూరేణ అత్యంత చాలా దూరంగా అవరం తక్కువైనటువంటిది. కాబట్టి బుద్ధౌ జ్ఞానము గురించి శరణం అన్విచ్ఛ అంటే జ్ఞానమునకు కారణమైనటువంటి నిష్కామ కర్మానుష్ఠాన రూపమైనటువంటి ఆ జ్ఞానమునందు నీవు ఆసక్తిని పెంచుకో, ఆసక్తి పెట్టు. సరే, కర్మ జ్ఞానము కంటే తక్కువ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. దానికి కృపణాః ఫలహేతవః, ఎవరైతే కర్మ చేస్తూ ఆ ఫలమే నాకు ప్రధానము అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఫలహేతువులు. అంటే కృపణాః అంటే దుఃఖము కలిగినటువంటి వారు దుఃఖి. అంటే ఎందుకంటే ఈ కామ్య కర్మ అంటే నాకు ఈ ఫలం కావాలి అని ఎవడైతే కర్మలు చేస్తాడో వాడు ఇదే లోకాన్ని పొందవచ్చు, లేదా ఇంతకంటే హీనమైనటువంటి లోకాలను కూడా వాడు పొందుతాడు అని మనకు ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. కాబట్టి హే అర్జున, నీవు జ్ఞానము కర్మ కంటే ఉత్తమము అయితే అటువంటి ఉత్తమావస్థను, ఉత్తమమైనటువంటి స్థితిని చేరినటువంటి జ్ఞాని ఈశ్వర ఐక్యభావన చెయ్యవచ్చా అంటే లేదు, చెయ్యకూడదు అని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే జ్ఞానము బుద్ధౌ అంటే జ్ఞానము వచ్చిన తరువాత కూడా, అంటే భగవంతుని అపరోక్ష జ్ఞానం అయిన తరువాత కూడా నీవు భగవంతుణ్ణే బుద్ధౌ శరణమన్విచ్ఛ, ఆ భగవంతుణ్ణే విష్ణువునే నీవు శరణు పొందాలి. ఎందుకంటే ఫలహేతవ, ఎందుకంటే వాడు ఫలహేతు అంటే భగవంతుడు. అంటే ఈ ఫలమును ఇచ్చేటటువంటి వాడు, ఫలమునకు కారణము ఎవడు అంటే భగవంతుడే. ఈ ఫలహేతవ అని అంటే ఈ ఎందుకు విష్ణువుకే శరణు కావాలి అనేదానికి ఇక్కడ మనకు చెబుతూ, ఫలహేతవ అని అంటే ఫలహేతు అంటే భగవంతుడు, ఫలహేతవ అని అంటే అటువంటి భగవంతునితో ఐక్యాన్ని తెలిసినటువంటి వాడు కృపణాః అంటే వాళ్ళు అర్థాత్ అంటే నిత్య నరమునకు అంధం తమస్సుకు వెళతారు. ఇక్కడ ఫలహేతవ అనేదానికి భగవంతుడని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఫలమును ఇచ్చేటటువంటి వాడు ఎవడు అనంటే భగవంతుడు. కాబట్టి వాడు ఫలహేతు. వానితో నేనే భగవంతుణ్ణి వానితో ఐక్యాన్ని తెలిసినటువంటి వాడు కృపణుడు. అంటే వాడు దయ చూపడానికి అర్హత లేనటువంటి వాడు. అటువంటి కృపణుడు నరకమునకు వెళతాడు అని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఏమి చెబుతున్నారు అనంటే తత్వజ్ఞానము కర్మ కంటే చాలా గొప్పది అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇక బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. హే అర్జున, ఎవడైతే భగవంతుణ్ణి చూసింటాడో, భగవంతుని దర్శనమవుతుందో అంటే అపరోక్ష జ్ఞానము కలుగుతుందో అటువంటి జ్ఞాని వెంటనే భగవంతుని దర్శనమైన వెంటనే
సంచిత పుణ్యము పాపములన్నింటినీ పోగొట్టుకుంటాడు. ఈ జీవుడు పుణ్య పాప కర్మలు చేస్తూ పుణ్యాన్ని పాపాన్ని మూటగట్టుకొని ఉంటాడు. అవి ముందు వీనికి భగవంతుని మోక్షానికి వెళ్ళడానికి అడ్డంకిగా ఉంటాయి. ఎందుకంటే అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని భగవంతుణ్ణి దర్శించినటువంటి అపరోక్ష జ్ఞాని యొక్క వాడు సంపాదించుకున్నటువంటి పుణ్య పాపములన్నీ వాడు పోగొట్టుకుంటాడు, నాశమవుతాయి. కాబట్టి ఈ భగవంతుని జ్ఞానము దుఃఖ నివృత్తికి కారణమవుతూ ఉన్నది. మన యొక్క కర్మలన్నీ ఈ కర్మనే మనకు బంధకంగా ఉంటూ ఉన్నది. అందుకే కర్మబంధము అని అంటారు. కాబట్టి ఈ భగవంతుని అపరోక్ష జ్ఞానము కలిగినప్పుడు ఆ జ్ఞానము మన దుఃఖ నివృత్తికి కారణమవుతూ ఉన్నది. కాబట్టి మన దుఃఖ నివృత్తికి కారణమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి నీవు నిష్కామ కర్మను ప్రయత్నం చెయ్యి. నిష్కామ కర్మ చేయటానికి ప్రయత్నించు. జ్ఞానమునకు కారణమైనటువంటి అంటే మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి జ్ఞానము మనము పొందడానికి కారణమైనటువంటి నిష్కామ కర్మలందు అన్ని కర్మలందు చాలా శ్రేష్టమైనటువంటిది అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు. బుద్ధియుక్త అంటే రాఘవేంద్ర స్వాముల వారు వ్యాఖ్యానంలో చెబుతూ ఉన్నారు. బుద్ధియుక్త అంటే భగవంతుని అపరోక్ష జ్ఞానము కలిగినటువంటి వాడు భగవంతుని అపరోక్ష జ్ఞానము కలిగినప్పుడు ఉభే సుకృతే దుష్కృతే జహాతీహ వాని యొక్క పుణ్యము మరియు పాపము రెండు కర్మలు జహాతి వాడు పోగొట్టుకుంటాడు. అయితే జ్ఞాని వాడు పుణ్యములను పోగొట్టుకోడు, అంత పుణ్యాన్ని పోగొట్టుకోడు. దేనిని పోగొట్టుకుంటాడు అంటే పుణ్యములలో వానికి అనిష్టమైనటువంటి అంటే ఇష్టము లేనటువంటి మనుష్యుడు మొదలైనటువంటి యోనులందు పుట్టడానికి కారణమైనటువంటి పుణ్యములను మాత్రమే వాడు పోగొట్టుకుంటాడు అని చెబుతూ ఉన్నారు. ఇది ఇక్కడ మనకు రాఘవేంద్ర స్వాముల వారు ఈ వివరణ ఎక్కడ మనకు తెలుస్తూ ఉన్నది అని అంటే రాఘవేంద్ర స్వాముల వారు ఇవన్నీ చెబుతూ ఉన్నారన్నమాట మనకు. అదే పుణ్యమధ్యే యదనిష్టం మానుష్యాది ఫలకం తజ్జహాతి అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈ అనిష్టమైన పుణ్యము మనుష్యుడు మొదలైనటువంటి ప్రాణులుగా జీవులుగా ఆ దేహాన్ని పొందడానికి కారణమైనటువంటి పుణ్యములను పోగొట్టుకుంటాడు. ఇక శ్రవణము మననము మొదలైనటువంటి ఉపాసన చేత సంపాదించుకున్నటువంటి పుణ్యము అపరోక్ష జ్ఞానము యొక్క వృద్ధికి అంటే అపరోక్ష జ్ఞానము ఇంకా ఎక్కువ కావడానికి మోక్షమునందు ఆనందము వృద్ధి కావడానికి కారణమవుతుంది. అటువంటి పుణ్యాన్ని వీడు పోగొట్టుకోడు. అపరోక్ష జ్ఞానము కలగటం చేత మనకు ప్రయోజనం ఏమిటి అని అంటే పుణ్యములు పాపములు రెండూ పోతాయి. అయితే పాపములు అన్నీ పోతే పుణ్యములలో అనిష్టమైనటువంటి పుణ్యము తర్వాత మనము ఇంకా ముందు జన్మలు ఎత్తడానికి పొందవలసిన దేహాలు పొందుతాం కదా, మంచి దేహములు, అటువంటి పుణ్యము పోతుంది. అయితే మనము శ్రవణము భగవంతుని కథాశ్రవణము తర్వాత మననము ఈ చేత ఉపాసన చేసి దాని వలన వచ్చినటువంటి పుణ్యము అపరోక్ష జ్ఞానానికి ఇంకా అపరోక్ష జ్ఞానాన్ని ఎక్కువ చేస్తుంది. మోక్షమునందు మన ఆనందాన్ని ఎక్కువగా చేస్తుంది. ఇటువంటి పుణ్యము మాత్రము వాడు పోగొట్టుకోడు. అయితే పాపము మాత్రము పూర్తిగా సమూలంగా వాడు అపరోక్ష జ్ఞాని
పోగొట్టుకుంటాడు. ఈ విధంగా భగవంతుని అపరోక్ష జ్ఞానము చేత మన పాప నాశనము కలిగి అనిష్ట నివృత్తి అవుతుంది. తరువాత మనకు అపరోక్ష జ్ఞానము అభివృద్ధి పొందడానికి, మోక్షంలో ఆనందము పొందడానికి కావలసినటువంటి పుణ్యము మనకు లభిస్తుంది. ఇక నీవు కాబట్టి యోగాయ, హే అర్జున, జ్ఞాన సాధన కొరకు యుజ్యస్వ, సన్నద్ధుడవు కమ్ము, ప్రయత్నము చెయ్యి అని చెబుతున్నాడు. అంటే మనకు ఏమిటి అంటే, భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి మనం ఏం చేయాలి? సాధనము నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మ చెయ్యటమే యోగము. ఆ యోగము చెయ్యడానికి అంటే ఆ యోగాయ, ఆ జ్ఞాన సాధన కొరకు అంటే నిష్కామ కర్మను చెయ్యడానికి ప్రయుజ్యస్వ, సన్నద్ధుడవు కమ్ము లేదా ప్రయత్నం చెయ్యి, ప్రారంభించు అంటూ ఉన్నారు. ఇక యోగ కర్మసు కౌశలం అని చెబుతూ ఉన్నారు. ఇదే బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ, యోగ కర్మసు కౌశలం. ఈ యోగ కర్మసు కౌశలం అనే దానిని రాఘవేంద్ర స్వాముల వారు వ్యాఖ్యానిస్తూ, యోగ జ్ఞానమునకు సాధనమైనటువంటి నిష్కామ కర్మ, కర్మలయందు కౌశలం శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. కాబట్టి నీవు సాధనమైనటువంటి నిష్కామ కర్మ అన్ని కర్మలయందు శ్రేష్టమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు. ఇక కాబట్టి దీనిని యోగము అని అంటూ ఉన్నారు. ఈ నిష్కామ కర్మ జ్ఞాన సాధనం కాబట్టి నీవు జ్ఞానాన్ని అపేక్షించేటటువంటి వాడవు, దానిని చెయ్యాలి. ఇక్కడ హే అర్జున, నీవు జ్ఞానివి, భక్తుడవు కాబట్టి నీ కర్మ రాజుగా యుద్ధము చేయాలి, యుద్ధము చేసి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించాలి అనేటటువంటిది నీ యొక్క కర్తవ్యము, ధర్మము. కాబట్టి నీ యొక్క కర్మను నీవు ఏ ఫలము అపేక్షించకుండా నీవు ఇది భగవంతుని పూజగా, ఆరాధనగా నీవు ఫలాపేక్ష వదిలి చేసినప్పుడు నీకు భగవంతుని యొక్క జ్ఞానము, అపరోక్ష జ్ఞానము కలుగుతుంది అని భగవంతుడు చెప్పిన చోట ఈరోజు ముగించి, రేపు కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం అనేటటువంటి శ్లోకాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.